సమ్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ నెంబర్స్ చేస్తే ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ చేస్తే ఏమవుతాయి అంటే సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ చేస్తే ఈవెన్ నెంబర్ అవుతుందా ఆడ్ నెంబర్ అవుతుందా, సమ్ ఆఫ్ టూ ఈవెన్ నెంబర్స్ చేస్తే ఈవెన్ నెంబర్ అవుతుందా ఆడ్ నెంబర్ అవుతుందా అనేది చూసుకోవాలన్నమాట. అసలు ఆడ్ నెంబర్ అంటే ఏంటి, అది నాట్ మల్టిపుల్ ఆఫ్ టూ. ఆడ్ నెంబర్ అంటే నాట్ మల్టిపుల్ ఆఫ్ టూ. అసలు ఈవెన్ నెంబర్ అంటే ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ టూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, 1 3 5 7 9 11 సో ఆన్. నెక్స్ట్ 2 ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే 2 4 6 8 10 12 అండ్ సో ఆన్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఆడ్ నెంబర్స్ సమ్ చేద్దాము. ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఏంటి, 1 + 3 1 + 3 4, 3 + 5 8, నెక్స్ట్ 1 + 5 6, 5 + 7 12. ఇవేంటి ఇవన్నీ 4 8 6 12 ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 2 కాబట్టి ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ చూద్దాం. 2 + 4 6, 4 + 6 10, 6 + 8 14, 2 + 8 10. సో ఇవేంటి కూడా మల్టిపుల్స్ ఆఫ్ 2 కూడా ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయి. ఫైనల్గా మనకేం తెలిసింది, హెన్స్ the sum of any two odd numbers are even numbers. Next, hence the sum of any two even numbers are even numbers. ఏమైంది, టూ ఆడ్ నెంబర్స్ కలిపిన ఈవెన్ నెంబరే వస్తుంది, ఈవెన్ నెంబర్ సమ్ చేసిన ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద నెంబర్స్ 13 and 31 ఆర్ ప్రైమ్ నెంబర్స్. 13 31 అంటే 13 31 రెండు ప్రైమ్ నెంబర్స్ అంట. కాకపోతే బోత్ దీస్ నెంబర్స్ హ్యావ్ సేమ్ డిజిట్స్. ఇందులో ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఇలా సేమ్ డిజిట్స్ ఉన్నాయంటే 1 and 3 అని సేమ్ డిజిట్స్ రెండు నెంబర్లో అయితే ఉన్నాయి. ఫైండ్ సచ్ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100. అయితే ఇలా 100 వరకు ఉన్న నెంబర్స్లో ఇలా సేమ్ డిజిట్స్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ పెయిర్స్ అయితే మనం రాయమంటారు అనమాట. ఫస్ట్ దానికోసం ఏం చేయాలంటే మనము కంపల్సరీగా టేబుల్ అయితే డ్రా చేసుకోవాలి. ఎలా అయితే నేను టేబుల్ డ్రా చేసుకున్నాను. టేబుల్ డ్రా చేసుకొని దీంట్లో మనం ప్రైమ్ నెంబర్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకుందాం అనమాట. అరిస్టోటిల్ థర్డ్ సెంచరీలో ఒక ప్రొసీజర్ అయితే చెప్పారు. దాన్ని బట్టి మనం ప్రైమ్ నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది దీని ముందు వీడియోలో అయితే చెప్పానండి. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు ఇక్కడైతే మనం ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని హైలైట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 3 5 7, నెక్స్ట్ 11 13 17 19, నెక్స్ట్ ఇక్కడ 23 అంతే, నెక్స్ట్ 31, నెక్స్ట్ 37, నెక్స్ట్ 41 43 47, నెక్స్ట్ 53 59, నెక్స్ట్ 61 67, నెక్స్ట్ 71 73 79, నెక్స్ట్ 83 89, నెక్స్ట్ 97. దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు ఇందులో ఉన్న నెంబర్స్ అన్నీ ఒక్కసారి రాసుకుందాం మనము. ఏంటి 2 3 5 7 11 13 17 19 23 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నారు 13 31
13, 31 రెండు సేమ్ డిజిట్స్తో అయ్యాయి. ఇప్పుడు మనం దీనివల్ల మనం పెయిర్స్ చూసుకుందాం. నెక్స్ట్ 2, 3, 5 సింగిల్ డిజిట్స్. ఓకే, 11 కూడా పెయిర్ ఉంది, 13 పెయిర్ ఉంది. నెక్స్ట్ 17 పెయిర్ రివర్స్ చేస్తే ఏమో 71 ఉంది అక్కడైనా. ఎస్, 71. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే పెయిర్స్ ఆర్ 17, 71, 37కి 73 ఉంది. నెక్స్ట్ మిగతా అన్ని చెక్ చేసుకుని ఎక్కడా లేదు. 79కి 97 ఉంది. 79కి 97. సో మనకి ఇలా 13, 31 లాంటి ప్రైమ్ నెంబర్స్ 1 to 100లో ఎన్ని పెయిర్స్ ఉన్నాయంటే 3 పెయిర్స్. అవేంటి? 17, 71, 37, 73, 79, 97. ద పెయిర్ ఆఫ్ 3 ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100. మనకి ఎన్ని పెయిర్స్ ఉన్నాయి? 3 పెయిర్స్ అయితే ఉన్నాయి మనకి 100 వరకు చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ డౌన్ సెపరేట్లీ ద ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 20. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 20 ఉన్నాయి చూసుకో. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ కంప్లీట్గా మనం దీని ముందు వీడియోలో చెప్పాం కదా. ఇప్పుడైతే మనం చూద్దాం. ప్రైమ్, కాంపోజిట్ టేబుల్ తీసుకుందాం. ఫస్ట్ 1 వచ్చేసి మనకు అది ప్రైము కాదు, కాంపోజిట్ కాదనమాట. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే, అంటే ఇప్పుడు 2 ఉందనుకో, 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. అలా 2 అంటే ఇప్పుడు 3కి ఉందనుకో, 1కి 3కి. నెక్స్ట్ 6 ఉన్నాయనుకో, 1, 2, 3, 6. సో అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే మాత్రమే. ఒక సంఖ్యకి 1 మరియు అదే సంఖ్యతో 2 మాత్రమే మనకి ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అని అంటాం. అలా కాని ప్రతి నెంబరు మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. నెక్స్ట్ 2 ఏమవుతుంది? 1, 2 అంతే కదా. సో 2 ఈజ్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 కూడా 1, 3. నెక్స్ట్ 4కి ఏమవుతుంది? 2 టేబుల్లో వస్తుంది కాబట్టి 4కి 1, 2, 4. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 5 కూడా 1 and 5 కాబట్టి 5 ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 6 వచ్చేసి ఏమవుతుంది? 1, 2, 3, 6. సో ఇది కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 7 వచ్చేసి 7 కూడా 1, 7. సో 7 ఆల్సో ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 8 వచ్చేసి 1, 2, 4, 8. సో 8 కూడా మనకి కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 9 వచ్చేసి 3 టేబుల్లో ఉంటుంది కాబట్టి 9 కూడా కాంపోజిట్ నెంబర్. దాని ఫ్యాక్టర్స్ 1, 3, 9. నెక్స్ట్ 10 కూడా 2 టేబుల్లో ఉంటుంది, 5 టేబుల్లో ఉంటుంది. సో 10. సో ఇట్స్ ఆల్సో కాంపోజిట్. నెక్స్ట్ 11 వచ్చేసి ప్రైమ్ నెంబర్. 1 and 11 ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ 12 వచ్చి 1, 2, 3 టేబుల్లో ఉంటుంది, 4 టేబుల్లో ఉంటుంది, 6 టేబుల్లో ఉంటుంది, 12. సో 12 కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 13 వచ్చేసి ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 14. సో 1, 2, 7, 14. నెక్స్ట్ 15 కూడా 3 టేబుల్లో ఉంటుంది, 5 టేబుల్లో ఉంటుంది. సో 15 కూడా కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 16 కూడా కాంపోజిట్ నెంబర్. 1, 3, 5, 15. దీనికి 1, 2, 4, 8, 16. నెక్స్ట్ 17 వచ్చేసి 17 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 18 వచ్చేసి 2 టేబుల్లో ఉంటుంది, 1, 2, 3 టేబుల్లో ఉంటుంది, 3, 6, 9, 18. సో ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 19 వచ్చేసి ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 20 వచ్చేసి 21, 2, 5, 10. 4 టేబుల్లో కూడా ఉంటుంది, 5, 4, 20. 20 కూడా కాంపోజిట్ నెంబర్. మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 19. These are prime numbers. Composite numbers 2, 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18. మనకి లెస్ దెన్ 20 అడిగారు కాబట్టి ఈ ప్రైమ్ నెంబర్స్, ఈ ప్రైమ్ కాంపోజిట్ నెంబర్స్ అనమాట. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇవి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇవి. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 10? 1కి 10కి మధ్యనున్న ప్రైమ్ నెంబర్స్లో గ్రేటెస్ట్ అంటే పెద్ద ప్రైమ్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకు 1 to 10 ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటి? 2, 3, 5, 7.
అంతే కదా. ఇందులో పెద్ద ప్రైమ్ నెంబర్ ఏంటి? 7. సో ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 10 1 and 10 ఈజ్ ఏమవుతుంది? గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్. దేర్ఫోర్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 7. అంతే, ఈజీ. నెక్స్ట్ ద ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ ద సమ్ ఆఫ్ టూ ఆడ్ ప్రైమ్స్. మనకి ఇక్కడ ఏం చేయాలంటే 44ని టూ ఆడ్ ప్రైమ్స్ యాడ్ చేస్తే మనకు 44 రావాలి. ఫస్ట్ 1 + 43 తీసుకున్నాం అనుకో, 1 అనేది ప్రైము కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. సో ఇది మనకి వర్కౌట్ అవ్వదు కదా. నెక్స్ట్ 2 తీసుకున్నాం అనుకో, 2 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబరే అది కావాలి. సో ఇది కూడా అవ్వదు. నెక్స్ట్ 3 అనేది ప్రైమ్ నెంబరు, అలాగే ఆడ్ నెంబరు. 41 కూడా ప్రైమ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ కాబట్టి 41 అవుతుంది. 3 + 41 చేస్తే మనకి 43 and 41 ఆర్ ఆడ్ అండ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 36B 1తో అవ్వదు, ఎందుకంటే 1 అనేది ఈవెన్ కాదు, ఆడ్ కాదు. సో క్యాన్సిల్. నెక్స్ట్ 2 అవ్వదు, ఎందుకంటే ఇది ఈవెన్. నెక్స్ట్ 3 అవుతుంది. 3 + 33 అయితే 36 అవుతుంది. కాకపోతే 33 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు, నాట్ ప్రైమ్. నెక్స్ట్ 4 ఇది ఈవెన్ నెంబర్, సో ఇది కాదు. నెక్స్ట్ 5 చూసుకుంటే 5 అనేది ప్రైమ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్. 5 + 31. ఎస్, బోత్ 31 and 5 ఆర్ ఆడ్ అండ్ ప్రైమ్ నెంబర్స్. సో 5 + 31 = 36. నెక్స్ట్ సమ్ చూద్దాం. సి 24. 1 అవ్వదు, 2 అవ్వదు, 3 అవుతుంది. 3 + 21. సో 21 అనేది ప్రైమ్ కాదు, సో అవ్వదు. 4 అవ్వదు. 5 + 19. ఎస్, 5 + 19 అవుతుంది కదా. 5, 19 బోత్ ఆర్ ఆడ్ అండ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఇందులోనే డి కూడా ఇచ్చారు. నెక్స్ట్ 18. 1 అవ్వదు, 2 అవ్వదు, 3 + 15. 15 కాదు కాబట్టి, ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి అవ్వదు. నెక్స్ట్ 4 అవ్వదు. 5 చూద్దాం. 5 + 13. ఎస్, 5 and 13 both are odd and prime numbers. ఇది కూడా అంతండి. మనకి give 3 pairs of prime numbers whose difference is 2. మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 1 to 100లో ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ మనము దీని ముందు సమ్లో చూసుకున్నాం కదా. అవన్నీ మనం యాక్చువల్లీ ఇక్కడ రాసుకుందాం. లేదంటే మీరు మళ్ళీ టేబుల్ వేసుకొని ప్రైమ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ప్రైమ్ నెంబర్స్ అనేది రాసేస్తున్నాను. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 31, 37, 41, 43, 47, 51, 51 కాదు, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇవన్నీ మన ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు దీంట్లో డిఫరెన్సెస్ ఏం చేస్తే 2 డిఫరెన్స్ చేస్తే 2 వస్తుందో అలా ఒక 3 pairs అయితే రాయమంటున్నాడు. చూసేద్దాం. 3 - 2 1. సో ఇది అవ్వదు. 5 - 3 2. ఓకే. 3, 5. నెక్స్ట్ 7 - 3 అవ్వదు. 7 - 5 అవుతుంది 2. 5, 7. నెక్స్ట్ 11 - 7 అవ్వదు. 13, 11 అవుతుంది. చూసుకోండి, ఏ 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 వస్తుందో అవి మాత్రం రాయమన్నాడు. నెక్స్ట్ 17, 19 అవుతుంది. 19, 23 అవ్వదు. నెక్స్ట్ 31, 20, 31 అవ్వదు. 31, 37 అవ్వదు. 37, 41 అవ్వదు. 41, 43. 43, 47 అవ్వదు. 4 వస్తుంది. నెక్స్ట్ 53, 59 అవ్వదు. 59, 61 అవుతుంది. నెక్స్ట్ 61, 67 అవ్వదు. 73 - 71, 73 అవుతుంది. 71, 73 అవుతుంది.
అంతే. ఓన్లీ దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ whose difference is 2. నెక్స్ట్ సమ్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ఏళ్ళు చూద్దాం. ఇందులో 23 సమ్. ఇది ప్రైమ్ నెంబరే కాదని అడుగుతున్నాడు. 23 ప్రైమ్ నెంబరే కదా, ఇక్కడ కూడా ఉంది. ప్లస్ దీని ఫ్యాక్టర్స్ చూసుకుంటే 1 టేబుల్లో వస్తుంది 123, 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో, 7 టేబుల్, 8 టేబుల్, ఏ టేబుల్లో కూడా రాదు. సో 123 మాత్రమే ఫ్యాక్టర్స్. సో 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 51 ప్రైమ్ నెంబరేనా? 51 ప్రైమ్ నెంబర్. 151 2 టేబుల్లో రాదు, డివిజిబిలిటీ రూల్ అప్లై చేసుకుంటే. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుంది, ఎందుకంటే 5 + 1 6, 6 డివిజిబుల్ బై 3 కదా. సో 3 టేబుల్లో ఎప్పుడు వస్తుందంటే 3 17s ఆర్ 51. నెక్స్ట్ 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో, 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు, 9 టేబుల్లో రాదు. నెక్స్ట్ 17 టేబుల్లోనే వస్తుంది. 17 3s ఆర్ 51. సో దీని ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 17 51. సో 51 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 37 ఫ్యాక్టర్స్ చూసుకోండి. 137, 2 రాదు, 3 రాదు, 3 వస్తుందా? 3 + 7 10 అయిపోతుంది. 10 కాదు కదా. సో డివిజిబిలిటీస్ అన్నీ అప్లై చేసుకొని చూసుకుంటే మనకి ఇది ప్రైమ్ నెంబర్ కాదని ఈజీగా తెలిసిపోద్ది అనమాట. ఇందుకే డివిజిబిలిటీస్ ఈజీగా చూసుకున్నాం అనుకో. ఇప్పుడు 2 టేబుల్ ఉందనుకో, లాస్ట్ 0 2 4 6 8 కావాలి. సో లేదు, మనకి 2 టేబుల్ అవ్వదు. నెక్స్ట్ 3 టేబుల్ అంటే 3 + 7 10 కూడా డివిజిబిలిటీ రూల్ ప్రకారం 9. అదే ఆ సమ్ అనేది మనకు 3తో డివిజిబుల్ అవుతేనే కదా. సో ఇది 10 అనేది డివిజిబిలిటీ రూల్ ప్రకారం 3తో అవ్వదు కాబట్టి సో ఇది చేస్తాం. నెక్స్ట్ 4 టేబుల్ అంటే 2 టేబుల్లో అవ్వాలి. సో నెక్స్ట్ 5 టేబుల్ అంటే 0 5 ఉండాలి. నెక్స్ట్ 6 టేబుల్కి వచ్చేసరికి 2 3 అవ్వాలి. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఈజీ అనమాట. సో 37 అనేది మనకి. సో 37 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అని అంటాం. నెక్స్ట్ 18 26 126. నెక్స్ట్ 2 టేబుల్ ప్రకారం లాస్ట్లో 6 ఉంది కాబట్టి అవుతుంది. ఎప్పుడు అవుతుంది? 1 3 2 13s. నెక్స్ట్ 3 టేబుల్ ప్రకారం 2 + 6 7 8 అవ్వదు. నెక్స్ట్ 4 టేబుల్ 4 7s are 28. సో అవ్వదు, అది కూడా అవ్వదు. 5 టేబుల్ అవ్వదు. 6 టేబుల్ అవుతుంది అగైన్. మళ్ళీ 13 2s are 36. సో 26. సో దీని ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 13 26. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 18 సమ్ కూడా అయిపోయింది. Write 7 consecutive composite numbers less than 100 so that there is no prime number between them. Write 7 consecutive composite numbers less than 100 so that there is no prime number between them. అంటే ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్ అవన్నీ ఇలా లైన్గా ఉండాలంట. ప్లస్ దాని మధ్యలో ఎటువంటి ప్రైమ్ నెంబర్ రాకూడదు. దాని మధ్యలో సో దట్ దెర్ ఈజ్ నో ప్రైమ్ నెంబర్ బిట్వీన్ దమ్. అక్కడైతే ప్రైమ్ నెంబర్స్ అయితే ఉండకూడదంట. మనం దీనికోసం మనం ఆల్రెడీ ఒకసారి రాసుకున్న టేబుల్ అయితే చేసుకుందాం. సో చూసుకోండి, 7 కాన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి అసలు 7 ఇక్కడ ఉన్నాయా? ఇది మళ్ళీ ఒక్కసారి టేబుల్ వేసుకుంటే బెస్ట్. దీనికి చేయండి, చిటికలో టేబుల్ వేసేద్దాం.